మాట్లాడుకుంటే ఏపీలో పరిస్థితులు చూస్తున్నాం. పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడి కోట్ల రూపాయలు వెచ్చించి కోట్లు ఖర్చు పెట్టి వారి చివరి నిమిషంలో ఇంకొకటి ఎవరికో యూఎస్ నుంచి రావటం లేదా ఇంకొకటి ఎవరికో ఇవ్వటం ఈ కష్టపడి చేసిందంతా వాళ్ళంతా పాపం వాళ్ళు రోడ్డు మీద పడటం వాటి గురించి ఒక రాజకీయ నాయకుడికి మీరు ఏం చెప్తారు? ఇది దురదృష్టకరం. పిచ్చకుంట్ల పాలన అంటారు చూశారు, అది జరుగుతుంది. కానీ కష్టపడ్డోడిని పక్కన పెట్టి, ఇప్పుడు నేను వరంగల్కి ఎన్నిసార్లు పోయినో, నేను కానీ క్యాండిడేట్ నేనే కదా అని నాకు ఇవ్వకుంటే ఎవడో నల్గొండ జిల్లాలోకి ఇచ్చారు. అసలు వాడికి ఏం సంబంధం లేదు, వాడు నోవే కన్సర్న్, నేను ఆడు పుట్టినోడిని. న్యాయం అది కాదు, కానీ అదే జరుగుతుంది. అందుకని చాలామంది వెళ్ళిపోయారు. ఇక ఈ భూమి మీద ఈ తెలంగాణలో ఈ వెధవల వల్ల పార్టీ పెరగదు, పార్టీ గెలవదు. రాసి పెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళ డబ్బులు తీసుకొని టికెట్లు ఇస్తుండ్రండి. ఇంత పెద్ద పార్టీకి పాపం నరేంద్ర మోడీ గారు, నడ్డా గారు ఎంత మంచి వాళ్ళు, ఎంత మంచి లీడర్సు. వాళ్ళు ఎంత మంచి లీడర్సో ఇక్కడంత బఫూన్ గాళ్ళు బయలుదేరారు. మీరు కేవలం సినిమాల్లోకి చేయకుండా రాజకీయ వెళ్ళడం వల్లే మిమ్మల్ని ఇండస్ట్రీ కొంచెం దూరంగా ఉంచింది అనుకుంటున్నారా? ఎందువల్ల? లేదంటే అది ఒకప్పుడేమో మినిస్టర్గా ఉన్నప్పుడేమో నేను నటించకూడదు. అక్కడికి పర్మిషన్ అడిగిన, క్యాబినెట్ పర్మిషన్. చంద్రబాబు గారు ఒప్పుకోలేదు. వద్దు, నాకు కామెడీ మంత్రి వద్దు, సీరియస్ మంత్రి కావాలి, నువ్వు నటించవద్దు అన్నాడు. బ్రేక్ పడింది. ఓకే, బాబు మోహన్ నటించట్లేదు అనేది వచ్చేసింది. అంతకుముందు ఏంటి, కథ తయారయ్యేటప్పుడే బాబు మోహన్ క్యారెక్టర్ కంపల్సరీ కోట బ్రహ్మానందం అని రాసుకునేది. కానీ ఇప్పుడు లేడుగా బాబు మోహన్. కనుక మామూలుగా కథ రాసుకుంటున్నారు, ఎవడు దొరికితే అవన్నీ పెడుతున్నారు. కనుక నాకు గ్యాప్ వచ్చింది. ఏది దీని తర్వాత నటిద్దాం అనుకుంటే మంచి వేషాలు రాలేదు. ఈ పిచ్చి పిచ్చి వేషాలు వేయటం ఏంటి నేను అని కొంచెం వెనక ముందు ఆడి సెలెక్ట్ చేయటం పెట్టుకున్నాను.